తెల్ల బట్టలు వేసుకొని ఏసీ కార్లలో తిరిగేటోళ్ళు, రాజకీయాలు చేసేటోళ్ళు, ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పుకునేటోళ్ళు ఒంట్ల నుంచి చెమట వచ్చేటట్టు చిన్న పని కూడా చేయరు. తట్టెడు మట్టి ఎత్తిపోయారు కానీ ఫోటోలకు ఫోజులు మాత్రం చిన్న గీయరు. కెమెరా దిక్కు చూసుకుంటా పని మొత్తం తానే చేసినట్టు ఫోజులు పెడతారు. హాగో అట్లా పెడుతున్న ఫోజు మంచిగా లేదని ఇంకో ఫోజు పెట్టబోతే ఏం జరిగిందో చూడుర్రి ఓ సామాజిక కార్యకర్తది. ఏతులకు పోయి గోతిల బలుడు అనే సామెత ఇన్నం గాని ఇగో ఇప్పుడు కన్లారా చూసే భాగ్యం కల్పించిండు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెద్ద మనిషి. సియోని అనే ఏరియాలో ఏదో గుడి కడుతున్నారట. అక్కడ పని చేసే కార్మికులకు సాయం చేస్తున్నట్టు ఓ ఫోటో దిగాలనిపించిందట అతనికి. అందుకోసం ఓ 70 కంకర్ను పనిచేసేటోళ్లు తీసుకొచ్చి చేతిలో పెడితే బొందల ఫోజ్ ఇచ్చినట్టు ఫోటోకు ఫోజ్ ఇచ్చిందట. మరి అప్పుడు కెమెరా దిక్కు నవ్వుకుంటా చూడలేదో లేకుంటే ఫోటోలు దించేటాయనే కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేదో తెలియదు గాని ఫోటో మంచిగా రాలేదు, ఇంకో 70 మాల్ తీసుకురండి అని చెప్పిండు. పని చేసేటోళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టిండ్రు. ఇంకే ఉన్నది, తను నిల్చున్న కాళ్ళ కింది భూమి కుంగింది, పెళ్ళ కూలింది, డబ్బతో సహా బొందల పడ్డాడు ప్రఫుల్ శ్రీవాస్తవ అనే పెద్ద మనిషి. నీ ఫోటో ముఖం అంగడి ఓను, నిల్చున్న జాగా ఎట్లున్నదనేది చూసుకుంటారా ఫోటోలు చూసుకుంటారా? సోషల్ మీడియా సోకు ఎక్కువై దాంట్లో ఫోటోలు పెట్టి లైకుల కోసం ఆరాటపడి ఇంత దాకా తెచ్చుకుంటున్నారు. ఏమిటికి వచ్చిన ఫోటోలు, ఎవరికి తిండి పెట్టే ఫోటోలు. ఆ బొంద పాడై ఎంత లోతున్నదో ఏం పాడో. అమాంతం 70 మాలతోని దాంట్లో పడ్డందుకు ఎన్ని దెబ్బలు తగిలినాయో. ఇప్పుడు ఆ దెబ్బలు ఎంతమంది లైకులు కొడితే మాంతాయి, ఎన్ని షేరింగులు చేస్తే శరీరం బాగైతది. ఈ ఫోటోల పిచ్చి ఏందో ఏమో పోండ్రి.